హలో మిత్రులారా, వెల్కమ్ టు గ్రోయింగ్ తెలుగు ఛానల్. మీకోసం నిన్న జరిగిన జూమ్ ప్రజెంటేషన్ మా అప్లైనర్ మా గురువుగారి ద్వారా జరగబడింది. దానికి సంబంధించిన ఫుల్ తెలుగు ప్లాన్ ప్రజెంటేషన్ మీకోసం చూడండి, అవగాహన చేసుకోండి, అర్థం చేసుకోండి అండ్ ఈ యొక్క గొప్ప బిజినెస్లో భాగస్వామ్యం కండి. కూడా ఈ యొక్క ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ని స్థాపించే ముందు తన యొక్క కస్టమర్లను పెంచుకునే క్రమంలో అఫిలియేటెడ్ మార్కెటింగ్ విధానాన్ని అవలంబిస్తూనే మన ముందుకు వచ్చింది. ఇక్కడ మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి, ఆటోమేషన్లోకి ఆటోమేటెడ్గా మనము మన కంప్లీట్గా ఆటోమేషన్లోకి మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకువెళ్ళిపోవాలంటే దానికోసం మనం చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయాలి. పెట్టకుండా చేస్తే దీనికి అంత విలువ ఉండదు, అంత ఫాస్ట్నెస్ ఉండదు. పాలు పెరుగు అవ్వాలంటే తోడు కావాలి. పాలు పెరుగుగా మారవు ఎప్పుడు కూడా. కొంత పెరిగేస్తేనే తోడేస్తేనే పెరుగు అవుతుంది. తోడు వేయకపోతే పెరుగు ఎప్పటికీ కాదండి. అట్లాగే మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలంటే ఫ్రీగా చేస్తే ఏది కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంతా ఏది కూడా ఇప్పటి వరకు 40 ఇయర్స్ 30 ఇయర్స్ 20 ఇయర్స్ నుండి చేస్తున్నాం, ఎక్కడ కూడా లేదండి. ఇక్కడ కొద్దిగా తోడేసామనుకోండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎట్లయితే పాలకు తోడు పెరిగేస్తే పెరిగైపోతుందో, మనం కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ పని చేసినట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపుకు అతి ఫాస్ట్గా వెళ్ళిపోయి ఆటోమేషన్లోకి వెళ్ళిపోతాం, ఆటో మోడ్లోకి వెళ్ళిపోతాం కంప్లీట్గా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము డెస్సాల్ప్స్ అనే కంపెనీలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి మనం ఒక ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేయడం వల్ల ఇదే అఫిలియేటెడ్ మార్కెటింగ్ విధానంలో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేయడం వల్ల ఎలాంటి లాభాన్ని పొందుతామన్న విషయాన్ని ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. దీని యొక్క రూట్ మ్యాప్ అనేది మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది మొన్న రీసెంట్గా అక్టోబర్ 31వ తారీఖున ప్రీ లాంచ్లో ఉంది. ఈ ప్రీ లాంచ్లో ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీ మొత్తం కూడా కంప్లీట్గా ఆటో మోడ్లోకి రావడానికి ఒక 1 ఇయర్ టైం పడుతుంది. అదే అంచెలంచెలుగా ఇది మొత్తం కూడా కంప్లీట్గా 26 డిసెంబర్ నాటికి మొత్తం కూడా కంప్లీట్గా ఒక అమెజాన్ లాగా దాని యొక్క సాటికి ఒక అలీబాబా, ఒక అమెజాన్, ఒక ఫ్లిప్కార్ట్ లాంటి దాని స్థాయికి దాని పక్కన చేరబోతుంది అనడానికి ఇది ఒక రూట్ మ్యాప్ అండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, దీంట్లో మనము ఎంట్రీ అవ్వాలంటే 3 టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఉన్నాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ ఎంట్రీస్లో కూడా మనము దీంట్లో వెళ్ళడానికి ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి ఫ్రీగా వెళ్ళవచ్చు. దీన్ని రిటైల్ క్లయింట్ అంటాము. ఈ రిటైల్ క్లయింట్ అంటే ఉచితంగా ఉన్నటువంటి ఒక వినియోగదారుడు, ఉచితంగా వచ్చే వినియోగదారుడు, ఫ్రీగా ఉన్నటువంటి కస్టమర్. ఈ కస్టమరు దీంట్లో ఎంట్రీ తీసుకున్నట్లయితే ఈ ఎంట్రీకి ఎలాంటి ఫీజు అవసరం లేదు. ఇది ఉచితంగా వచ్చినటువంటి ఒక ఎంట్రీ. దీనికి ఉన్నటువంటి ఫెసిలిటీస్, లాభాలు ఏంటి అంటే, ఇతనికి స్టార్టింగ్ నుండి అతను ఏమైనా ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవచ్చు. ఇతని షాపింగ్ పోర్టల్ మాత్రమే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే స్థాయిలో ఉంటారు. ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకు ఇదే ప్లేస్మెంట్ అండి. ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు ఇదే ప్లేస్మెంట్ ఉంటుంది. ఈ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఎవరైతే ఇప్పటి వరకు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇదే కోవకు వస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, వీళ్ళకి వచ్చేటటువంటి ఇదేంటంటే, వీళ్ళు ఎప్పుడైనా సరే ఆన్లైన్ షాపింగ్లో వాళ్ళు వస్తువులు తెప్పించినప్పుడు వాళ్ళకు రిబేట్ దొరుకుతుంది, డిస్కౌంట్ కూపన్స్, డిస్కౌంట్ ఓచర్స్, అలాగే మనకు రకరకాల ఓచర్స్, కూపన్స్తో వీళ్ళకు సంతృప్తి చెందుతారు. చాలా ఆనందంగా వీళ్ళు షాపింగ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే స్టార్టింగ్లో మనం ఫోన్పే, గూగుల్ పే వాడినప్పుడు మనకి ఎలాగైతే గిఫ్ట్లు వచ్చాయో అలాంటి గిఫ్ట్లు వస్తూ వీళ్ళకు ఆనందాన్ని పరుస్తూ వీళ్ళకు షాపింగ్ వైపుకు ఇది అట్రాక్ట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, రెండవది మనం ఎంట్రీ చూసినట్లయితే యాక్టివ్ మెంబర్. సో యాక్టివ్ మెంబర్ మనం చూసినట్లయితే $20తో ఇది ఎంట్రీ అవుతున్నాడు. ఫ్రీగా ఎంట్రీ అవ్వట్లేదండి, $20తో ఎంట్రీ అవుతున్నాడు. మళ్ళీ $20తో ఎంట్రీ అవుతున్నటువంటి ఒక యాక్టివ్ మెంబర్కి ఎలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఏమవుతుంది, ఏమైనా ఇన్కమ్ జనరేట్ అవుతుందా, లేకపోతే ఇతనికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి అని చూసినట్లయితే, ఫస్ట్ మనము ఈ యొక్క యాక్టివ్ మెంబర్గా జాయిన్ అవ్వాలంటే 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఉండాలి. 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఉండాలి. అలాగే ఒక మనిషికి ఒకటి మాత్రమే ఐడి తీసుకోవాలి, దానికంటే ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదండి. అలాగే ఇతనికి కంప్లీట్గా కేవైసీ జరుగుతుంది.
నెక్స్ట్ ఇతని యొక్క విత్డ్రా సిస్టమ్ ఏదైనా ఉన్నట్లయితే మొత్తం కూడా అఫీషియల్గా మనకు కార్డ్ ద్వారా జరుగుతుంది. ఇవన్నీ కూడా దీని యొక్క సిస్టమ్స్ చాలా ఉన్నాయండి. దీనికంటే ముందు ఈ యొక్క సిస్టంలో ఇన్కమ్ తీసుకునేటటువంటి స్థాయి నెక్స్ట్ వస్తుంది. అది వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకే. ఇతనికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటంటే ఇతనికి ఇన్కమ్ మాత్రం ఏమీ రాదండి. ఫస్ట్ స్టార్టింగ్‌లో $20 ఎప్పుడైతే ఎంట్రీ అయ్యాడో, ఈ $20 ఎంట్రీ అయినప్పుడు ఇతని యొక్క $20 2x20 ఫోర్స్డ్ మ్యాట్రిక్ ఒక మ్యాట్రిక్‌లోకి వెళ్ళిపోతాయి. ఈ మ్యాట్రిక్ నుండి ఇన్కమ్ జనరేట్ చేసేటటువంటి ఒక మ్యాట్రిక్ ఇది. సో, అలాగే ఇతనికి ఎప్పుడు ఇతని యొక్క $20 అలాగనే బ్యాంకెట్ చేయబడి ఉంటాయి. అలా దాచిపెట్టబడి ఉంటాయి. ఇతనికి అతని షాపింగ్ చేసే క్రమంలో క్రమక్రమంగా అతని యొక్క $20 రివర్స్ అతనికి ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే ఇతను ఎప్పుడు తెప్పించినా సరే వస్తువులు ఏమైనా తెప్పించినట్లయితే ఆన్‌లైన్‌లో మామూలుగా ఒక మామూలు కస్టమర్ కంటే కూడా 25% ఇతనికి అదనంగా రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. రిబేట్ 25% రిబేట్‌తో ప్రతి ఒక్క ఐటెమ్స్ ఇతనికి తీసుకోవడానికి అర్హత. అలాగే ఇతనికి లింక్స్ వస్తాయి. ఇతను ఎవరికన్నా లింక్ చేసుకోవచ్చు. ఎవరికన్నా ప్రమోట్ చేయొచ్చు. ఎంతమంది క్లయింట్‌లకన్నా, ఎంతమంది వినియోగదారులకన్నా ఇతను జాయిన్ చేసుకోవచ్చు. ఎంతమందికన్నా చేసుకోవచ్చు. సో, కానీ ఇతనికి ఇన్కమ్ జనరేట్ చేసేటటువంటి ప్లాట్‌ఫార్మ్ ఉండదు. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్, ఇన్కమ్ రావాలంటే ఇతను ఒక యాక్టివ్ మెంబర్‌లను జాయిన్ చేయాలి. ఇద్దరు యాక్టివ్ మెంబర్‌లను ఇతను ఎప్పుడైతే తన ప్రమోషన్ ద్వారా ప్రమోట్ చేస్తాడో, తన యొక్క లింక్ ద్వారా ప్రమోట్ చేస్తాడో, ఇక్కడ మనకు యూనివర్సల్ లింక్ అండి. ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా చేసుకోవచ్చు ఇది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో ఇప్పుడు మన లింక్ పంపించి అది ఒక యాక్టివ్ మెంబర్‌గా గాని లేక ఒక క్లయింట్‌గా గాని మనం జాయిన్ చేయవచ్చు. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇతను ఎప్పుడైతే ఒక ఇద్దరు వ్యక్తిని ప్రమోట్ చేస్తాడో ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిపోతాడు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారినప్పుడు ఇతనికి ఆటోమేటెడ్ మోడ్‌లోకి చేంజ్ అయిపోతాడు. ఇక్కడ నుండి ఇతను ఆటో మోడ్‌లోకి చేంజ్ అయిపోతాడు. ఆటో మోడ్, మాన్యువల్ మోడ్ నుండి ఆటో మోడ్‌లోకి వచ్చేసాడు. మాన్యువల్ మోడ్ అంటే మనం ఎప్పుడు చూస్తూ ఉండాలి దాని వైపు. ఆటో మోడ్ అంటే మనం ఏమి చేయకపోయినా తనకు ఇన్కమ్ వచ్చేటటువంటి మోడ్‌ని ఆటో మోడ్ అంటాం. సో, ఇద్దరు వ్యక్తులను ఎప్పుడైతే చేసాడో ఆటో మోడ్‌లోకి వచ్చేసారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అమౌంట్ జనరేట్ చేసేటటువంటి ప్రక్రియ ఈ యొక్క 2x20 ఫోర్స్డ్ మ్యాట్రిక్స్ ద్వారా జనరేట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళకి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుందంటే దీంట్లో 2x20 ఫోర్స్డ్ మ్యాట్రిక్స్ ద్వారా జనరేట్ అవుతుంది. ఇది మొత్తం ఈ యొక్క ఆర్గనైజేషన్‌లో 2 మ్యాట్రిక్స్ ఉంటాయి. ఒకటి $20 మ్యాట్రిక్ ఉంటుంది. ఒకటేమో $100 మ్యాట్రిక్ ఉంటుంది. 2 మ్యాట్రిక్స్ ఉంటాయి. ఈ $20 మ్యాట్రిక్ అనేది ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌కి టచ్ అవుతుంది. అలాగే అంబాసిడర్‌కి టచ్ అవుతుంది. అందరూ ఎంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటే అందరు ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి టచ్ అవుతుంది. అలాగే అంబాసిడర్‌లకు కూడా టచ్ అవుతుంది. సో, ఇద్దరికి కూడా కామన్‌గా కొంత అమౌంట్ జనరేట్ చేసే ప్లాట్‌ఫార్మ్ ఇది. అందరికీ దీనిలో ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్‌కి, ప్రతి ఒక్క అంబాసిడర్‌కి కూడా తన యొక్క స్థాయిని బట్టి అమౌంట్ జనరేట్ చేసేటటువంటి ఒక మ్యాట్రిక్ ఇది. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడాలంటే ఇక్కడ మనకు అందరికీ సమానమైనటువంటి అవకాశాలున్నాయి గానీ, సమానమైనటువంటి ఆదాయాలు మాత్రం ఉండవండి. అవకాశాలు సమానంగా ఉంటాయి. కానీ ఆదాయాలనేవి అది డిపెండింగ్ అపాన్ యువర్ టీమ్, అపాన్ యువర్ బిజినెస్, అపాన్ యువర్ టైమ్. మీ యొక్క టైమ్‌ని బట్టి, మీ యొక్క బిజినెస్‌ని బట్టి, మీ యొక్క స్కిల్స్‌ని బట్టి, అలాగే మీ యొక్క కిందున్నటువంటి పెర్ఫార్మ్ చేసేటువంటి వ్యక్తిని బట్టి, అలాగే మీ టీము, ఇవన్నీ కూడా దీని ఇంపాక్ట్స్ ఉంటాయండి. రకరకాల ఇంపాక్ట్స్ ఉంటాయి. ఒక వ్యక్తి రోజంతా పని చేస్తున్నాడు. ఒక వ్యక్తి నెలకోసారి ఒక గంట పని చేస్తారు. ఇద్దరు ఒకటి కాలేరు గదా! పని చేసేటటువంటి అతని ఆ యొక్క ఇంపాక్ట్, అతని యొక్క నాలెడ్జ్, అతని యొక్క ఇంట్రెస్ట్, ఒక్కొక్కళ్ళు మొత్తం నేర్చుకొని రోజులంతా దీని మీదనే గడుపుకుంటూ ఇదే నా జీవితాన్ని పనిచేస్తున్నారు. వాళ్ళకు వచ్చే ఆదాయం వేరుంటుంది. మీకు వచ్చే ఆదాయం వేరుంటుంది. ఒకళ్ళు మొత్తం నేర్చుకొని మార్కెట్‌లో వెళ్తున్నారు. ఒకళ్ళేమో విని వెళ్తున్నారు. ఒకళ్ళు నేర్చుకొని వెళ్తున్నారు. ఇద్దరు ఒకటి కాలేరు గదా! సో, ఈ విధంగా అవకాశాలు అందరికి ఒకటే. బట్ ఆదాయాలు మాత్రం తన యొక్క పనితీరుని బట్టి, తన యొక్క ఇంట్రెస్ట్‌ని బట్టి, తన యొక్క టీమ్‌ని బట్టి, అలాగే తన అప్లయర్స్ యొక్క మొత్తం తన ఉన్నటువంటి సంస్థ ఏదైతే ఉందో, తన యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, తను బిల్డప్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఈ డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి డిఫరెంట్‌గా అందరికీ అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. కానీ ఫార్ములా ఒకటే. అవకాశం ఒకటే. ఫార్ములా ఒకటే. సో, ఈ విధంగా మనకు ఈ యొక్క రిటైల్ కస్టమర్ ఇద్దరు వ్యక్తులు చేస్తే యాక్టివ్ మెంబర్ అయిపోయాడు. యాక్టివ్ మెంబర్‌కి ఈ యొక్క మ్యాట్రిక్స్‌లో మనం చూసినట్లయితే 10 మ్యాట్రిక్స్ ఓపెన్ అయిపోయి ఇక్కడ ఒక $1000 పైన
ఆదాయాన్ని కూడా ఇస్తుంది. అలాగే ఆటో మోడ్‌లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకు ఎప్పుడైతే ఆటో మోడ్‌లోకి వెళ్ళిపోయిందో $29 తప్పకుండా రెన్యువల్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోతుంది. ఎవ్రీ మంత్ ఆటో రెన్యువల్ సిస్టమ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చాలా విశేషమైనటువంటి ఇంపాక్ట్స్ దీంట్లో ఉన్నాయి. ఒకటి ఆటో మోడ్ అనేది, ఆటో అప్‌గ్రేడేషన్ అనేది, ఆటో రెన్యువల్ సిస్టమ్ అనేది, అలాగే ఇట్లాంటి మొత్తం అన్నీ కూడా ఏఐ టెక్నాలజీకి సంబంధించి చాలా విషయాలు దీన్ని జోడించడం వల్ల దీంట్లో ప్రత్యేకత ఉంది. ఇంతకుముందు చేసినటువంటి ఏ కంపెనీలో గాని, ఏ యొక్క దీంట్లో గాని ఈ ఫార్ములాస్ అన్నీ ఇంప్లిమెంట్ చేయలేదండి. ఆటోమేటెడ్ అనేటటువంటి ఫార్ములాస్ ఏది చేయలేదండి ఇంతవరకు. ఏది మనం చూస్తే ఏది కూడా ఆటోమేటెడ్ లేదండి. అంతా మాన్యువలే ఉన్నాయి ఇప్పటి వరకు. ఆటో మోడ్‌లో ఉన్నటువంటి ఫస్ట్ ఈ యొక్క ఒక ఆర్గనైజేషన్ ఇది. ఆటో మోడ్‌లో ఉన్నటువంటి ఫస్ట్ ఆర్గనైజేషన్. మనము ఇద్దరు వ్యక్తిని చేయగానే ఆటో మోడ్‌లోకి వెళ్ళిపోయినాం. అలాగే ఆటోమేటెడ్‌గా రెన్యువల్ సిస్టమ్‌లోకి వెళ్ళిపోయినాం. అదే రెన్యువల్ చేసుకుంటా ఉంటది. మొత్తం అదే జనరేట్ చేస్తది. మొత్తం ఒక మొత్తం సిస్టమే పనిచేస్తా ఉంటది. మిషన్ లెర్నింగ్ అంటాం దీన్ని. మిషన్ లెర్నింగ్‌లోకి వెళ్ళిపోతున్నాం మనం. ఓకే. సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ ఇక్కడ మనకు 10 లెవెల్స్ నుండి ఒక ₹1,00,000 సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుండి ఈ $29 ఏవైతే ఉన్నాయో అవి కంపెనీకి కట్ చేసి $20 మ్యాట్రిక్‌లోకి వెళ్ళిపోతాయి. $9 మాత్రం కంపెనీకి వెళ్తాయి. $9 అనేది ఎందుకు వెళ్తాయంటే కంపెనీ మనకు బ్యాక్ ఆఫీస్ రన్ చేయాలి. ఇక్కడ నుండి బ్యాక్ ఆఫీస్ వీళ్ళకుంటుంది. ఎవరెవరికి ఉంటుంది? ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఉంటుంది, అంబాసిడర్‌కి ఉంటుంది. కానీ వీళ్ళకి మాత్రం బ్యాక్ ఆఫీస్ ఉండదండి. రిటైల్ కస్టమర్‌కి మాత్రం బ్యాక్ ఆఫీస్ అనేది ఉండదు. ఎవరికైతే బ్యాక్ ఆఫీస్ ఉంటుందో వాళ్ళకి అమౌంట్ జనరేట్ అయిద్ది. ఎవరికైతే బ్యాక్ ఆఫీస్ ఉంటుందో వాళ్ళకి అమౌంట్ జనరేట్ అయిద్ది. సో మూడోది ఇంపార్టెంట్ ఎంట్రీ వచ్చేసి ఇది ఎంట్రీ కాదండి. ఇది ఎంట్రీ కాదు. ఇది ఎంట్రీ గాని ఇది ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అనేది ఎంట్రీ కాదు. ఎంటర్‌ప్రెన్యూర్ ఈస్ నాట్ ఎంట్రీ. ఎంటర్‌ప్రెన్యూర్ అనేది కేవలం ఇది ఒక ప్రమోషన్ ర్యాంక్ మాత్రమే. అర్థమైందండి. ఎంటర్‌ప్రెన్యూర్ అనేది కేవలం ప్రమోషన్ ర్యాంక్ మాత్రమే. ఇది ఒక ఎంట్రీ కాదు. ఓకే. సో మూడవ ఎంట్రీ మనం చూసినట్లయితే అంబాసిడర్‌గా ఎంట్రీ అవ్వచ్చు. ఆర్గనైజేషన్‌లో అంబాసిడర్‌గా ఎంట్రీ అవ్వచ్చు. ఈ అంబాసిడర్‌గా ఎంట్రీ అవ్వడానికి $129 పే చేయాలి. అలాగే మనకు ఒక ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేయాలి. దీంట్లో కూడా అన్ని మొత్తం నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీనికి కూడా వర్తిస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే $129 అనేవి $9 కంపెనీకి వెళ్ళిపోయాయి. $20 ఏమో $20 మ్యాట్రిక్‌లోకి వెళ్ళిపోయాయి. రిమైనింగ్ $100 ఒక కొత్త మ్యాట్రిక్‌లోకి వెళ్ళాయి. ఆ కొత్త మ్యాట్రిక్ పేరే అంబాసిడర్ మ్యాట్రిక్. సో ఈ విధంగా అంబాసిడర్ మ్యాట్రిక్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే దీనిలో $129 కడతామో మనం ఒక అంబాసిడర్‌గా పరిగణించబడతాం. ఎప్పుడైతే ఒక ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేస్తామో యాక్టివ్ అంబాసిడర్‌గా మనం ఇన్వాల్వ్‌మెంట్ అయితాం. ఎప్పుడైతే యాక్టివ్ అంబాసిడర్ అయితారో ఆటో మోడ్‌లోకి వెళ్ళిపోతారు అక్కడి నుండి. మాన్యువల్ మోడ్ నుండి ఆటో మోడ్‌లోకి వెళ్ళాలంటే ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేయాలి. అప్పుడు ఆటో మెషిన్‌లోకి వెళ్ళిపోతారు. ఆటోమేటెడ్‌గా మీ యొక్క సిస్టమ్ మొత్తం ఆటో మోడ్‌లోకి వెళ్ళిపోయి మీరు చేసినటువంటి పని ఏముంది? అలాగే మీకు రెన్యువల్ సిస్టమ్ గాని, ఆటో అప్‌గ్రేడేషన్ సిస్టమ్ గాని ఆటోమేటెడ్‌గా ఓపెన్ అయిపోతుంది మొత్తం కూడా. ఆటో రెన్యువల్ సిస్టమ్, ఆటో అప్‌గ్రేడేషన్ సిస్టమ్, ఆటో మోడ్ మొత్తం అప్పటి నుండి మీకు యాక్టివ్ అయిపోతాయి అన్నీ కూడా. ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేయడం అనేది. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ఈ ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తిని అంబాసిడర్ 1 అంటాం. అక్కడ మనము ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క $100 మ్యాట్రిక్ మనం చూసినట్లయితే ఈ $100 మ్యాట్రిక్ 3 రకాల ఇన్‌కమ్ జనరేట్ చేస్తది. ఓన్లీ $100 మ్యాట్రిక్ 3 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ జనరేట్ చేస్తది. అలాగే దీంట్లో 7 ర్యాంక్స్ ఉంటాయి మొత్తం. ఏఎంబీ 1, 2, 3, 4, 5, 6, 7 ర్యాంక్స్ ఉన్నాయి. 3 టైప్స్ ఇన్‌కమ్ జనరేట్ చేస్తుంది. 3 టైప్స్ ఇన్‌కమ్ మరియు 7 ర్యాంక్స్ కలిగి ఉంది. ఈ యొక్క ఏఎంబీ మ్యాట్రిక్. సో ఈ మ్యాట్రిక్ మనం చూసినట్లయితే ఈ మ్యాట్రిక్‌లో మన పైన 20 అప్లైనర్స్ ఉంటారు. మన కింద 20 లెవెల్స్ ఉంటాయి. మన కింద 20 లెవెల్స్‌లో మొత్తం 21 లాక్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. మన పైన చూసినట్లయితే 20 మెంబర్స్ మాత్రమే ఉంటారు. అప్లైనర్స్ 20 మంది మాత్రమే ఉంటారు. మనము అమౌంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కేవలం 20 మందికే ఎళ్తాయి. కానీ తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు 21 లక్షల మంది నుండి వస్తాయి. అమౌంట్ ఇవ్వాల్సినప్పుడు 20 మందికి మాత్రమే వెళ్తాయి. కానీ తీసుకోవాల్సి వచ్చినప్పుడు 21 లాక్స్ పీపుల్స్ నుండి కూడా మనం తీసుకునేటటువంటి అవకాశం ఇక్కడ ఉందండి.
సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎంట్రీ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళు $129 ఎంట్రీ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళు తన యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎలా అవుతుంది అనేది చెప్పుకున్నాం. $29 పక్కకి వెళ్ళిపోయాయి. $9 ఏమో కంపెనీకి వెళ్ళాయి, $20 ఏమో $20 మ్యాట్రిక్లో వెళ్ళాయి. రిమైనింగ్ $100 ఈ యొక్క మ్యాట్రిక్లో ఎవరికి వెళ్తాయంటే కేవలం తన యొక్క పైన ఉన్నటువంటి అప్లైనర్కి మాత్రమే వెళ్తాయి. ఒక వ్యక్తికి వెళ్ళిపోతాయి అవి. ఈ $100 ఒకే వ్యక్తికి వెళ్ళిపోతాయి. అంటే ఒకే వ్యక్తికి వెళ్తాయంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ మ్యాట్రిక్లో ఎవరిచ్చినా సరే తక్కువలో తక్కువ $100 ఇస్తారండి. ఎవరిచ్చినా $100. మరి ఎంతమంది ఉన్నారు ఈ మ్యాట్రిక్లో అంటే 21 lakhs ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. వీళ్ళు ఎన్ని రకాల ఇన్కమ్స్ ఇస్తారంటే 3 types ఆఫ్ ఇన్కమ్స్ ఇస్తారు. ఒకటి మంత్లీ ఇన్కమ్ ఇస్తారు, ఒకటి ఇయర్లీ ఇన్కమ్ ఇస్తారు, ఒకటి లైఫ్ టైం ఇన్కమ్ ఇస్తారు. మంత్లీ ఇన్కము, ఇయర్లీ ఇన్కము, లైఫ్ టైం ఇన్కము. సో మంత్లీ ఇన్కమ్ చూసినట్లయితే ఎంత వస్తుంది, ఎవరితో వస్తుంది, అలాగే ఇయర్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎవరితో వస్తుంది, అలాగే మనకు లైఫ్ టైం ఇన్కమ్ రావాలంటే మనం ఏం చేయాలన్న విషయాలు మొత్తం కూడా మనం చూసినట్లయితే ఫస్ట్ మనం ఎప్పుడైతే $129 ఎంట్రీ అవుతామో ఏఎంబి 1 అనే ర్యాంక్తో మనం వస్తామో, ఏఎంబి 1 ర్యాంక్లో మనం ఉన్నప్పుడు ఒక వ్యక్తికి $100 ఇచ్చినప్పుడు ఒక లైన్ కింద ఒక లెవెల్ ఓపెన్ అవుతుంది. కింద ఓపెన్ అయినటువంటి ఒక లెవెల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులతో $100 తీసుకునేటటువంటి అవకాశం మీకు కల్పించింది. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులతో $200 మీకు వచ్చేసాయో మీరు ఆటో మోడ్లోకి వెళ్ళిపోతారు. వెంటనే ఆటో మోడ్లోకి వెళ్ళిపోతారు. ఆటో అప్గ్రేడేషన్లోకి వెళ్ళిపోతారు. ఆటోమేటెడ్గా మీకు జనరేట్ అంటే మొత్తం మీ రెన్యువల్ సిస్టమ్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. దీంట్లో ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయో మెకానికల్ సిస్టమ్స్ అన్ని సిస్టమ్స్ ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు మన మనిషి యొక్క ఆధీనంలోకి వెళ్ళి మీరు ఏమైపోయారు, యంత్రం యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయారు, కంప్యూటర్ ఆధీనంలోకి వెళ్ళిపోయారు. సో కంప్యూటర్ ఆధీనంలోకి వెళ్ళినప్పుడు ఏమైనా తప్పు జరుగుద్దా అండి? అదే చేస్తూ ఉంటుంది, పని అంతా అదే చేస్తూ ఉంటుంది. మన పని అయిపోయింది. మన ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చాము, ఆ $200 మనకు వచ్చాయంటే వెంటనే మిషన్ ఆన్ అయిపోయినట్టే. ఆటో మోడ్లోకి వెళ్ళిపోయింది మిషన్ ఇప్పుడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనకు ఆటో మోడ్లోకి వెళ్ళిపోయిందో $200 మనం ఎప్పుడైతే కట్టామో ఏఎంబి 2 ర్యాంక్లో వెళ్ళిపోయాం. ఏఎంబి 2 ర్యాంక్లో మనం వెళ్ళిపోతే మన $200 పైన ఉన్నటువంటి అప్లయన్స్ ఇద్దరికి వెళ్ళిపోతే మనకు వెంటనే మన కింది ఒక లెవెల్ ఓపెన్ అయిపోయింది. ఆ లెవెల్లో 4 వ్యక్తులు ఉన్నారు. అంటే మీ యొక్క సమూహం ఇప్పుడు 6 యొక్క సమూహం, 6 మెంబర్స్ మీ సమూహంలో ఉన్నారు. మీ యొక్క గ్రూప్లో 6 మెంబర్స్ ఉన్నారు. 6 మెంబర్స్ $600 మీకు జనరేట్ అవుతాయి. మ్యాక్సిమంగా $600 జనరేట్ అవుతాయి. సో మ్యాక్సిమంగా మీకు $600 జనరేట్ అయితే ఆ దాంట్లోకి వెళ్ళి $330 అప్గ్రేడ్ కోసం వెళ్ళిపోతాయి. ఆ దాన్ని ఏఎంబి 3 ర్యాంక్ అంటాం. ఎప్పుడైతే ఏఎంబి 3 ర్యాంక్ కోసం $330 ముగ్గురు వ్యక్తులకు వెళ్ళిపోతాయి, $30, $20 మ్యాట్రిక్లో వెళ్ళిపోతాయో మీరు వెంటనే 3వ లెవెల్ ఓపెన్ అయిపోతుంది. 3వ లెవెల్లో 8 మంది ఉన్నారు. ఇప్పుడు మీ యొక్క సమూహం వచ్చి 14 మంది అయిపోయారండి. 14 మందితో 1400 జనరేట్ అవుతున్నాయి. ఈ 1400 మీకు జనరేట్ అయ్యే క్రమంలో ఏఎంబి 4 ర్యాంక్ కోసం $440 దాంట్లోకి వెళ్ళి కట్ అయిపోతాయి. రిమైనింగ్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఏఎంబి 4 కోసం $440 కట్ అయిపోయాయో ఆ $40 ఏమో ఒకవైపు వచ్చేసి $20 మ్యాట్రిక్లోకి వచ్చేసాయి. రిమైనింగ్ $400 4 వ్యక్తులకు వెళ్ళిపోయాయి. 100 చొప్పున 4 మెంబర్స్కి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మీరు 4 వ్యక్తులకి ఇచ్చారో 4వ లెవెల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో 16 మంది ఒకేసారి 2, 4, 8, 16 మందితో ఆ 4వ లెవెల్ కూడా ఓపెన్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మొత్తం మీకు 30 మంది యొక్క సమూహం, 30 మెంబర్స్ మీ యొక్క ఆర్గనైజేషన్లో ఉన్నారు. 30 మెంబర్స్తోని $3000 జనరేట్ అవుతాయి. వెంటనే $3000 ఎప్పుడైతే జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి, మ్యాక్సిమంగా $3000 అండి. ఈ యొక్క జనరేషన్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుందో మీకు 5th లెవెల్ కోసం $550 ఆటోమేటెడ్గా కట్ అయిపోతాయి. మొత్తం మిషన్ లెర్నింగ్ అంతా కూడా ఆటో మోడ్ పూర్తిగా ఆటోమేటెడ్లోకి వెళ్ళిపోయారు మీరు. అంతా కంపెనీ చూసుకుంటుంది, అంతా సిస్టమే చూసుకుంటుంది. ఈసారి $550 కట్ అయిపోయి మీకు $50 ఏమో పక్క మ్యాట్రిక్లోకి వెళ్ళిపోతాయి. 20 మందికి షేర్ చేస్తాయి. మీ 500 మాత్రం 5గురికి షేర్ చేస్తాయి. 100 చెప్తున్నా.
ఎప్పుడైతే 5 మెంబర్స్‌కి షేర్ అవుతుందో మీరు ఫిఫ్త్ లెవెల్ ఓపెన్ అయిపోతుంది. ఫిఫ్త్ లెవెల్‌లో మీకు 32 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ మొత్తం వచ్చి 62 మెంబర్స్. 62 మెంబర్స్ యొక్క ఆర్గనైజేషన్‌లో మీకు $6,200 జనరేట్ అవ్వాలి. కానీ ఇక్కడ మనకు ఒక ట్విస్ట్ ఏందంటే, మనకి ఈ యొక్క కంపెనీ యొక్క ప్లాన్ వచ్చేసి ఈ మొత్తం కూడా హైబ్రిడ్ కాంపెన్సేషన్ ప్లాన్ ఇది. హైబ్రిడ్ ప్లాన్ ఇది. హైబ్రిడ్ అంటే రావాల్సిన దానికంటే ఎక్కువ వస్తూ ఉంటాయి. సో, రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చినప్పుడు మనకు 60-100 రావాల్సిన దగ్గర $11,400 జనరేట్ అయ్యే ప్లాన్ దీంట్లో ఇంప్లిమెంట్ చేశారు. ఇదొక గొప్ప మిరాకిల్ ఇది. ఒక గొప్ప మిరాకిల్ ఇది. 60-100 వస్తాయి లెక్క ప్రకారం అయితే. కానీ 60-100 దగ్గర మనకు $11,400 వచ్చాయి. ఇది ఎలా వస్తాయనేది ఈ యొక్క ప్లాన్‌ని ఈ యొక్క స్క్రీన్ మీద నేను చూపెడుతున్నాను. ఈ స్క్రీన్‌ని ఇక్కడ వరకు మాత్రమే చూడండి. దీన్ని దాటి చూడకండి. ఇక్కడ వరకే. ఈ స్క్రీన్ లాక్ అన్నట్టు ఇక్కడ వరకే. ఓకే. 1, 2, 3, 4, 5 అనేవి మీ లెవెల్స్ అండి. 1 పైన మీరుంటారు. అలాగే 2, 4, 8, 16, 32 అనేది మీ యొక్క మనుషుల యొక్క సంఖ్య. అంటే మీ యొక్క లెవెల్‌లో ఉన్నటువంటి మాక్సిమం పీపుల్స్ అన్నట్టు వాళ్ళు. మొత్తం కలిపితే 62 అయితారు. 2, 4, 8, 16, 32 మొత్తం కలిపితే 62 మంది అయితారు. అలాగే ఈ 62 మందితో మనకు $200 రావాలి. $60-100 రావాలి. కానీ ఇక్కడ $11,400 ఎలా వస్తాయన్నది మనం తెలుసుకోవడానికి 1కి పైన మీరున్నారు. అది గుర్తుపెట్టుకోండి. 1కి పైన మీ కింద 5 లెవెల్స్ ఇవి. ఓకే. ఇక్కడ మనం చూసినట్లయితే పైనుండి 2, 4, 8, 16, 32 అయ్యే క్రమంలో పైనుండి చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి నేను కిందికి నుండి చెప్తాను. కింది నుండి చెప్తే ఒకసారికి అర్థమైపోద్ది. మీకు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. క్యాలిక్యులేషన్ మొత్తం తెలిసిపోతుంది. ఇక్కడ 5వ లెవెల్‌లో 32 మంది ఉన్నారు. ఒక విషయం మనం ఒకళ్ళ గురించి మాట్లాడదాము. తక్కింది మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఏఎంబీ 5లో ఉన్నటువంటి ఫిఫ్త్ లెవెల్‌లో ఉన్నటువంటి వ్యక్తి 32 మెంబర్స్‌తో ఒకడు ఫస్ట్ 129 ఏఎంబీ 1 అయ్యాడు. ఎవరికిచ్చాడు? 4కి ఇచ్చాడు. పైన ఇంకెళ్ళలే అక్కడి దాకా. అలాగే ఏఎంబీ 2 అయ్యాడు. అంటే 200 కట్టాడు. ఇద్దరు వ్యక్తులకి ఇచ్చాడు. ఎవరెవరికి ఇచ్చాడు? 4, 3కి ఇచ్చాడు. అలాగే ఏఎంబీ 3 అయ్యాడు. 330 కూడా కట్టాడు. ముగ్గురు వ్యక్తులకు 100 వెళ్ళిపోయినాయి. ఎవరెవరికి వెళ్ళాయి? 4, 3, 2 వరకు వెళ్ళాయి. 1కి పైన మీరున్నారు. యు అనే వ్యక్తి 1కి పైన మీరున్నారు. 5 అంతస్తులో మీరున్నారు పైన. ఇప్పుడు ఏ అంతస్తు దగ్గరికి వెళ్ళాయి? కింద నుండి 3 అంతస్తు దగ్గర దాకా వెళ్ళాయి. ఏఎంబీ 3 అయినప్పుడు. అలాగే ఏఎంబీ 4 అయినప్పుడు 4 వ్యక్తులకి ఇచ్చాడు. 4 వ్యక్తులు ఎవరండి? 4, 3, 2, 1. మీరు 5వ లెవెల్ దాని పై లెవెల్‌లో మీరున్నారు. సో, ఈసారి ఏఎంబీ 5 కూడా అయ్యారు. అతను $550 కడితే ఆ $550లో $50 పక్కకెళ్ళిపోయాయి. ఆ యొక్క $500 5 వ్యక్తులకి వెళ్ళాలి కాబట్టి 4, 3, 2, 1 పైన ఉన్నటువంటి మీకు వెళ్తుంది. అంటే యు అనే పర్సన్ అక్కడ టచ్ అవుతారు. అప్పుడు మీకు అలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 32 మంది ఉన్నారు. అంటే ఈ 32 మందిలో ఎప్పుడు ఎవరు ఏఎంబీ 5 ర్యాంక్ పొందుతారో అప్పుడు వాళ్ళ నుండి 100 వస్తాయని అర్థం. అలా 32 మంది ఏదో ఒక రోజు ఒక నెలకో, 2 నెలలకో, 3 నెలలకో వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, వాళ్ళ యొక్క స్పీడ్‌ని బట్టి 2 నెలకో మీ స్పీడ్ ఇదే పెంచుకునేది మీరు. తొందరగా అవ్వాలని మీరు తప్పని పని చేయాలి. అదే మీరు చేసుకునేది. ఒక వ్యక్తి తొందరగా చేసుకోవడానికి 2 నెలలు పడితే 2 నెలలకు అతనికి 32 మెంబర్స్ కూడా తన యొక్క 32 మెంబర్స్ కూడా ఏమైపోయారు? ఇక్కడ 32 మెంబర్స్ కూడా ఏఎంబీ 5 అయిన నాటికి అతనికి 3200 వచ్చాయి. అలాగే 4th లెవెల్‌లో 16 మెంబర్స్ ఒకళ్ళ మాట మనం మాట్లాడినట్లయితే ఆ ఒక వ్యక్తి ఏఎంబీ 1 అయినప్పుడు 3వ నెంబర్ దాకా వెళ్తుంది. ఏఎంబీ 2 అయినప్పుడు 2వ నెంబర్ దాకా, ఏఎంబీ 1 అయితే 1వ నెంబర్ వరకు వెళ్తుంది. ఏఎంబీ 4 అయినప్పుడు మాత్రమే మీకొస్తాయి. అంటే అతను ఏఎంబీ 4లో కొందిస్తున్నాడు, ఏఎంబీ 5లో కొందిస్తున్నాడు. మొత్తం 200 ఇస్తున్నాడు. అలాంటి వాళ్ళు 16 మంది ఉంటారు కాబట్టి ఈ 16 మంది కూడా ఏఎంబీ 5 అయ్యేటటువంటి క్రమంలో మీకు నెలకు 200 చొప్పున ఇస్తారు. వీళ్ళ ద్వారా 3200 వస్తాయండి. అలాగే 3వ లెవెల్‌లో 8 మంది ఉన్నారు. ఒకళ్ళ గురించి మనం మాట్లాడదాము. వీళ్ళు ఏఎంబీ 1 అయినప్పుడు 2వ నెంబర్ వరకు వెళ్తుంది. ఏఎంబీ 2 అయినప్పుడు 1వ నెంబర్ వరకు వెళ్తుంది. ఏఎంబీ 3 అయినప్పుడు మీకు రావడం స్టార్ట్ అవుతుంది. ఏఎంబీ 3 అయినప్పుడు 100 వస్తాయి. ఏఎంబీ 4 అయినప్పుడు 100 వస్తాయి. ఏఎంబీ 5 అయినప్పుడు $300 వస్తాయి. అలాంటి మంది ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. 8 3ల
2400 వీళ్ళతో జనరేట్ అవుతున్నాయి. అలాగే రెండో లెవెల్‌లో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు వాళ్ళు ఏఎంబీ 1 అయినప్పుడు ఒకటికి మాత్రమే ఇస్తారు. ఏఎంబీ 2 నుండి మీకు ఇవ్వడం స్టార్ట్ అయితుంది. ఏఎంబీ 2, ఏఎంబీ 3, ఏఎంబీ 4, ఏఎంబీ 5 ఇట్లా $400 మీకు జనరేట్ అయితాయి. ఇలాంటి వ్యక్తులు నలుగురు వ్యక్తులు ఉన్నారు కాబట్టి దానివల్ల 1600 వీళ్ళ నుండి వస్తున్నాయి. అలాగే కిందున్నటువంటి ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఫస్ట్ కట్టేటువంటి ఏఎంబీ 1లో కూడా వాళ్ళు 129లో మీకు అందిస్తున్నారు, 200లో ఇస్తున్నారు, 330లో ఇస్తున్నారు, 440లో ఇస్తున్నారు, 550లో కూడా ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళు 5 టైమ్స్ ఇస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఇద్దరు ఉంటారు కాబట్టి వీళ్ళ ద్వారా $1000 మొత్తం టోటల్ లెక్క పెట్టినట్లయితే $11,400 అయితే మీరు కూడా ఏఎంబీ 1 నుండి ఏఎంబీ 5 వరకు మీరు కూడా ఇవ్వాలి కాబట్టి $1649 మీరు కూడా ఇవ్వాలి కాబట్టి మీకు వచ్చినటువంటి ఎసెట్‌లోకెళ్ళి మీకు వచ్చినటువంటి ఆ యొక్క లాభంలోకెళ్ళి కంపెనీ తీసేస్తుంది కాబట్టి రిమైనింగ్ $9,751 ఇక్కడ మనకు ఎవ్రీ మంత్ జనరేట్ అవుతాయి. ఈ 1-5 ర్యాంక్స్ ఎవ్రీ మంత్ ర్యాంక్స్ అండి. ఎవ్రీ మంత్ జనరేట్ అవుతాయి. ప్రతి నెల జనరేట్ అవుతాయి. ఒకట 16వ తారీఖు మీకు ప్రతి నెల మీ ఎంత కావాలో అంత టక్కని పడిపోతాయి. అంటే ఎంత మీకు జనరేట్ అయితే అంత మాక్సిమం ఉన్నట్టిది. అంటే 32 మంది కూడా ఏఎంబీ 5 అవ్వడానికి వాళ్ళు 5 లెవెల్స్ కిందకెళ్ళాలి కాబట్టి మొత్తం 10 లెవెల్స్ వరకు అండి ఇది. మొత్తం కంప్లీట్‌గా మన కంటికి 5 కనిపిస్తున్నాయి గానీ వాస్తవంగా అయితే 10 లెవెల్స్ వరకు అండి. ఒక లెవెల్ ఇద్దరు వ్యక్తులను తేవడానికి 10 రోజులు పడితే 100 రోజులు పనండి ఇది. ఇద్దరు వ్యక్తులు తేవడానికి ఒక వ్యక్తికి రేపు 10 రోజులు పట్టిందనుకుందాం ఉదాహరణకు అతను చేయంగా అలా 10 లెవెల్ రావడానికి 100 రోజుల వరకు. మీరు 100 రోజులు కష్టపడితే ఇదంతా కూడా కంప్లీట్ చేయొచ్చు. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ₹10,00,000 పర్ మంత్ జీతం అంటే ఇదేనండి జీతంలా వస్తుంది మీకు. ఇదొచ్చేసి కంప్లీట్‌గా మంత్లీ ఇన్‌కమ్ అండి. అలాగే ఏఎంబీ 6 ర్యాంక్ ఇయర్లీ ఇన్‌కమ్ అండి. ఈ ఇయర్లీ ఇన్‌కమ్ మనం చూసినట్లయితే మనకు ఒక 6th లెవెల్ ఎళ్ళాలంటే 1100 కట్టవ్వాలి. 1100 కట్టవ్వాలి. మన చేతితో 1100 కట్టాలంటే ₹1,00,000 కట్ చేస్తామా అండి మనం? కానీ ఇది ఆటోమేటెడ్. మొత్తం ఆటోమేటెడ్ ఆటో మోడ్‌లోకి వెళ్ళిపోయింది. ఆటో మిషన్‌లోకి వెళ్ళిపోయింది అంతా. మనకి ఎప్పుడైతే 1100 కనిపించేదానికి టక్కని కట్ చేసేస్తది. నేను సంవత్సరానికి ఒక్కసారి కట్ చేస్తది. మళ్ళీ ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ సంవత్సరం దాకా తీసుకుంటూనే ఉంటావు. సో, వన్ టైమ్ కట్ అయిపోయింది 1100. ఏమైపోయాయి? $100 పక్కకెళ్ళిపోయాయి. 10 మందికి 10 వెళ్ళిపోయాయి. $1000. ఎప్పుడైతే $1000 మీరు 10 మందికి పంచారో పైన మీకు 10 లెవెల్స్ ఓపెన్ అయిపోయాయి కింద. ఈ 10 లెవెల్స్ మీకు 2046 మంది ఉంటారు. ఈ 2046 మంది ఇంటూ $100 అంటే 2000 అంటే $2,00,000. $2,04,020 $600. మనకు సంవత్సరం మొత్తంలో వస్తూనే ఉంటాయి వీళ్ళ మీద. సంవత్సరం మొత్తంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తాయి వీళ్ళ మీద. అంటే $2,00,000 అంటే మనకు ₹2,00,00,000 అండి. 2,00,00,000ను మనము 12 నెలల్లో భాగాహారం చేస్తే ₹16,00,00,000 పర్ మంత్ ఇన్‌కమ్ మనకి ఇక్కడ వస్తుంది. అంటే ఒక ఏఎంబీ 6 అచీవ్ అయినటువంటి ఒక వ్యక్తికి ఎంత ఇన్‌కమ్ రావచ్చండి? మోస్ట్ ప్రాబబ్లీ ఇదొక 10, ఇదొక 16, 26,00,000 ఇన్‌కమ్ అండి. ఏఎంబీ 6 ర్యాంక్ పొందినటువంటి వ్యక్తికి 26 లాక్స్ ఇన్‌కమ్ ఇక్కడ తీసుకునే సంభావ్యత కనిపిస్తుంది రాను. మాక్సిమం ఇన్‌కమ్ ఇది. మినిమమ్ ఎంతైనా కావచ్చు గానీ మాక్సిమం ఇన్‌కమ్ ఇది. ఓకే. అలాగే మనకు ఇది ఇయర్లీ ఇన్‌కమ్ అండి. ఇయర్లీ మనం కడతాం కాబట్టి ఏఎంబీ 6 ర్యాంక్ అనేది ఇయర్లీ. మనము ఇయర్లీ వన్స్ మనం కొడతాము. మన కింద వాళ్ళ నుండి వన్స్ మనకు వస్తూ ఉంటాయి. మళ్ళీ జనవరి తర్వాత డిసెంబర్ ఎట్లాగవుతుందో మళ్ళీ ఈ మంత్ మనకు నవంబర్ కట్ అయితే మళ్ళీ నవంబర్ కట్ అయిద్ది. ఈ నవంబర్‌లో ఫస్ట్ టైమ్ మనకు కట్ అయినట్లయితే మళ్ళీ మీకు వచ్చే సంవత్సరం నవంబర్ నెలలో మీకు కట్ అయితా ఉంటది. అప్పటి వరకు మళ్ళీ వస్తూనే ఉంటాయి. సో, అలాగే ఏఎంబీ 7 ర్యాంక్ కోసం మనం పొందాలంటే ఇది లైఫ్ టైమ్ ర్యాంక్ అండి. ఈ లైఫ్ టైమ్ ర్యాంక్ కోసం మనము $2,200 పే చేయాలి. $2,200 అంటే ఐఎన్ఆర్‌లో 2,00,000 పైనండి. 2,00,000 పైన మీరు ఐడీకి కట్టగలరా? ఉట్టిగా మీ పై వాళ్ళకి ఇయ్యమంటే మీ చేతిలో వస్తాయా? మన చేతిలో వస్తాయా? నా చేతిలో వస్తాయా? మనకు 2,00,000 ఇవ్వాలంటే 2,00,000 పని ఆల్రెడీ ఉండిపోద్దక్కడ. మన బ్యాంక్‌లో ఏసి మనం కట్టమన్నా కట్టలేమిది. మీ చేతికిచ్చి కట్టండన్నా కట్టలేరు. కాబట్టి ఆటో మోడ్‌లో ఉన్నారు. ఆటోమేటెడ్‌లో ఉన్నారు. మీకు రాంగానే అదే తోక కట్టినట్టు కట్టించినట్టు కట్ చేసేస్తుంది. మనం ఇయ్యకపోతే అవి ఓపెన్ కావు. మనం ఇస్తేనే ఓపెన్ అయితాయి. ఫస్ట్ ఇవ్వడం, తర్వాత ఓపెన్ అవ్వడం. వచ్చిన తర్వాత ఇస్తలే కాదు, ఇచ్చిన తర్వాత వస్తాయంటుంది ఇక్కడ.
సో మీరు ఎప్పుడైతే 2200 కట్ అయిపోయాయి, 20 మందికి 100 చొప్పున వెళ్ళిపోతాయి, $200 పక్క మ్యాట్రిక్‌లో వెళ్తాయో, వెంటనే మీకు 20 లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి. 20 లెవెల్స్ 21 లాక్స్ పీపుల్స్ ఉంటారు. ఈ 21,00,000 మంది ఎప్పుడైతే మీరు వాళ్ళు 7థ్ ర్యాంక్ అయితారో అప్పుడు వందిచ్చి పోతూ ఉంటారు. జీవితంలో ఒక్కసారే ఇస్తారు. అందరు ఇస్తారు. 21,00,000 మంది ఇస్తారు. అంటే ఇప్పుడు 21,00,000 ఇంటూ $100 అంటే 20,00,000 వేసుకున్నా సరే 20,00,000 $2,00,00,000 అండి. $20 crores. $20 కోట్ల అంటే $20 కోట్ల ఇండియన్ రూపీస్‌లో వెళ్ళినట్లయితే 20,00,00,000 తర్వాత 200,00,00,000 తర్వాత 2,000,00,00,000. 2,000,00,00,000 రూపాయలు ఇక్కడ ఇన్‌కమ్ తీసుకోవడానికి మనకు అర్హత. జస్ట్ ఇది ఏఎంబీ మ్యాట్రిక్ నుండి మాత్రమే. ఏఎంబీ మ్యాట్రిక్ నుండి వచ్చేటటువంటి ఇన్‌కమ్ మాత్రమే. సో దీనికంటే ఇంకా వేరే ఇన్‌కమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, ఏఎంబీ ఇన్‌కమ్ $100 ఇన్‌కమ్‌లో 3 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ చూసాము. అలాగే 7 ర్యాంక్స్ గురించి మాట్లాడాము. ఈ 7వ ర్యాంకు అతిపెద్ద ర్యాంక్ అండి. మన మన యొక్క ఈ యొక్క ర్యాంక్ పొందిన వాళ్లకు ఏఎంబీ 6 ఇన్‌కమ్, ఏఎంబీ 5 ఇన్‌కమ్‌తో పాటు అదనంగా ఇది కూడా వస్తుంది. 6 ర్యాంక్ వాళ్ళకి దరిదాపుగా నేను ఎంత చెప్పాను? 26, 27 లక్షలు, 30 లక్షలు అనుకున్నాం. ఇంకా ఇదొకటే కాకుండా ఇంకా వేరే ఉన్నాయి కదా! అన్నీ కలుపుకుంటే 30 లక్షలు. మరి ఏఎంబీ 7 వాడికి ఎంత వస్తాయండి? ఇంకా ఎక్కువ వస్తాయి. 50 లక్షలు రావచ్చా? రావచ్చు. 50 లక్షల కంటే పైన కూడా రావచ్చు. ఇది దీంట్లో పాజిబిలిటీ ఉంది. దీంట్లో రావడానికి ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఉంది. ఒక లెక్కుంది దీనికి. ఈ మొత్తానికి ఒక లెక్కుంది. చేయడానికి మీకు దిక్కుండాలి. చేయడానికి దీని మీద ఒక దిక్కుండాలి. దానికి దీనికి రావడానికి ఒక లెక్కుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా కూడా మీరు గ్రహిస్తారని చెప్తున్నాను. నెక్స్ట్ దీనికి మనం చూసినట్లయితే నెక్స్ట్ ఇన్కము ఆర్‌వి కమిషన్ ఇన్కమ్. ఇది కూడా ఒక పెద్ద కమిషన్ ఇన్కము. మనకు ఈ ఆర్‌వి కమిషన్ ఇన్కము మనము $20, 30, 40, 50 ఎక్స్ట్రా ఉన్నటువంటి పంపించాం కదా! ఆ యొక్క ఇన్కమ్స్ మొత్తం కూడా 2 భాగాలుగా విడిపోయి ఒక భాగం మాత్రము 20 మెంబర్స్‌కి ఇస్తున్నటువంటి ఇన్కమ్ ఇది. మొదటి 20లో ఏఎంబీ 1లో 20 వెళ్తాయి. దాని నుండి ఒక్కొక్క మనిషి నుండి మనకు $0.5 వస్తాయి. రెండవ ఏఎంబీ 2లో కూడా మనకి ఇక్కడ ఏమి ఎల్లవు గానీ ఈ ఇన్కమ్ ఎలా వస్తుందన్నది ఒక క్వెషన్ మార్క్. దీని గురించి మనం ఇంకా డీప్‌గా తెలిసిన వాళ్ళ నుండి చెప్తే మనకు అర్థమవుతుంది. ఏఎంబీ 3లో మనం చూసినట్లయితే $30. ఈ $30లోకెళ్ళి మనకు ఆఫ్ చేసినప్పుడు 0.75 వస్తాయి ఒక్కొక్కడికి. అలాగే ఏఎంబీ 4 ర్యాంక్ నుండి $40 వెళ్తాయి. దీనిలో 2 భాగాలంటే $20, 20 మందికి పంచితే ఒక్కొక్క డాలర్. ఇదంతా లెక్కుందండి. ఏఎంబీ 5 నుండి 1.25 వస్తాయి. ఏఎంబీ 6 నుండి 2.5 వస్తాయి. ఏఎంబీ 7 నుండి $5. ఇవి ఎవ్రీ మంత్ వస్తాయి. ఎంతమంది ఉంటే అంతమంది మీద మనకు వస్తూ ఉంటాయి. ఎవ్రీ మంత్ క్యుములేట్ అవుతూ ఉంటాయి. 5థ్ ర్యాంక్ అంటే సంవత్సరంలో ఒక్కసారి వచ్చి వెళ్తది గానీ 7థ్ ర్యాంక్ అయితే వన్ టైమ్ వస్తే మళ్ళీ రావు గానీ ఈ యొక్క 1-5 ర్యాంక్స్ మాత్రం ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం క్యుములేట్ అవుతూ ఉంటాయి. ఈ నెలలో 1000 మంది ఉన్నారనుకోండి. వచ్చే నెల ఇంకొక 500 మంది వస్తే ఈ 1000 ప్లస్ 500 1500 మంది అవుతారు. ఆ పై వచ్చే ఇంకో 1000 మంది అయితే ఈ 1500 ప్లస్ 1000 2000. ఎందుకంటే 1500 మంది రెన్యువల్ అవుతుంది కదా! ఆటో అప్‌గ్రేడేషన్, ఆటో రెన్యువల్ సిస్టమ్ ఉంది. ఆటోమేటెడ్‌లో ఉన్నారు మీరు. ఆటో మెషిన్‌లో ఉన్నారు. అదే నడుస్తా ఉంటది. మీరేం నడపాల్సిన పని లేదు. జేబు నుండి చేయాల్సిన పని అసలే లేదు. వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్. ఇలాంటి బిజినెస్‌లో మనం చేయకపోతే ఇంకా వేస్ట్ అండి. ఈ ఆర్‌వి కమిషన్ చాలా పెద్ద కమిషన్ అండి. ఆ తర్వాత మనకొచ్చేటటువంటి రెండోది మ్యాచింగ్ బోనస్. ఏదైతే ఆర్‌వి కమిషన్ ఉందో ఎవరైతే మనకిస్తారో దాన్ని మ్యాచింగ్ బోనస్ అంటాం. మనం డైరెక్ట్ చేసిన వాళ్ళందరి నుండి ఆర్‌వి కమిషన్‌లోకెళ్ళి 50% మనకొస్తుంది. మీరు ఇద్దరు చేస్తే ఇద్దరి నుండి వస్తుంది. 10 మంది చేస్తే 10 మంది నుండి వస్తుంది. 100 మంది చేస్తే 100 మంది నుండి వస్తుంది. ఆ ఇద్దరు లేక 100 మంది డైరెక్ట్‌గా ఎంతమంది అయితే చేస్తారో వాళ్ళు సెకండ్ జనరేషన్ అంటాం. వాళ్ళ నుండి వాళ్ళ ఆర్‌వి కమిషన్‌లో నుండి 20% వస్తుంది. ఆ సెకండ్ జనరేషన్ వాళ్ళు చేసే డైరెక్ట్‌లు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ థర్డ్ జనరేషన్ అంటాం. వాళ్ళ నుండి 10% వస్తుంది. థర్డ్ జనరేషన్ నుండి డైరెక్ట్ చేసే వాళ్ళని ఫోర్త్ జనరేషన్ అంటాం. వాళ్ళ నుండి 10% వస్తుంది. ఫోర్త్ జనరేషన్ చేసే డైరెక్ట్‌లను ఫిఫ్త్ జనరేషన్ అంటాం. వాళ్ళ నుండి 10% వస్తుంది. ఇది చాలా పెద్ద ఇన్కమ్ ఇది. నేను చెప్పాలంటే చాలా పెద్ద ఇన్కమ్ ఇది. మనం చూడడానికి చిన్న ఇన్కమ్‌లా ఉంది. చాలా పెద్ద ఇన్కమ్ అండి. నెక్స్ట్ అలాగే మన షాపర్ స్టోర్ ఇన్కమ్. హాఫ్ ఏమో ఆర్‌వి కమిషన్, హాఫ్ ఏమో షాపర్ స్టోర్ ఇన్కమ్‌లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ షాపర్ స్టోర్ ఇన్కమ్‌లో ఒక ఎంట్రప్రెన్యూర్‌కి మనం ఏమనుకున్నాం 10 లెవెల్స్ వరకు వస్తాయనుకున్నాం. 10 లెవెల్స్‌తో మనకు 2046 మందితో $1 వస్తాయి. 2000 చిల్లర వస్తాయి.
$50 వస్తే మనకు 1000 చిల్లర వస్తాయండి. 1000కి పైగా డాలర్ సంపాదించే ప్లాట్ఫామ్ అండి ఇది. అలాగే మనం రెండోది మనం అంబాసిడర్ గురించి మాట్లాడినట్లయితే 20 లెవెల్స్ ఉంటాయి. 20 లెవెల్స్‌లో 21 లాక్స్ పీపుల్స్ ఉన్నారు. 21 లక్షల మంది. ఒక్కొక్క డాలర్ ఇచ్చినట్టయితే 21 లక్షలు అవుతాయి. హాఫ్ ఆఫ్ డాలర్ ఇచ్చినట్లయితే 10.5 లక్షలు పర్ మంత్ వస్తాయండి. 10.5 లక్షల డాలర్స్. 10.5 లక్షలు ఇంటూ 100 అంటే ఎంత తెలుసా? ఇందాక 1000 చెప్తేనే షాక్ తిన్నారు. ఇక్కడ ఎవ్రీ మంత్ 10.5 లక్షల డాలర్స్ వస్తాయండి. తక్కువలో తక్కువ. 10.5 లక్షల డాలర్స్ ఇంటూ 100 రూపీస్ అంటే 10 లక్షలు అంటే 10 లక్షల తర్వాత ఒక 0 వేస్తే 1,00,00,000. ఇంకో 0 వేస్తే 10 కోట్లు. 10 కోట్ల రూపాయలు ఇక్కడ ఎవ్రీ మంత్ వస్తాయి. ఇది చిన్న ఇన్కమ్ లాగా కనిపిస్తుంది ఇది. షాపర్స్ ఇన్కమ్. సో ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే ఇదంతా కూడా మనకు మన యొక్క మ్యాట్రిక్ ఏదైతే మనకి ఇచ్చారో వీళ్ళంతా మన సమూహం వీళ్ళు. మన యొక్క వీళ్ళంతా మన యొక్క టీమ్. ఈ 21 లాక్స్ ఆఫ్ పీపుల్స్. మళ్ళీ ఇంత కరోడ్పతిలో ఉన్నప్పుడు వీళ్ళు ఎలాంటి బిజినెస్ చేసి ఏం కొన్నా సరే మనకు వచ్చేది షాపింగ్ కమిషన్. ఈ షాపింగ్ కమిషన్ ఇంకా చాలా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇందుకోసం ఈ యొక్క ప్లాట్ఫామ్‌ని ఒక ప్రపంచ వింత అని చెప్పుకుంటూ ఉంటారు చాలామంది. సో ప్రపంచ వింతలో మనం కూడా ఒక ఆర్గనైజేషన్‌లో ముందుకు రావాలి. అందరూ కూడా ఒక ఇద్దరు వ్యక్తులను తేవడమే మనం చేసే పని కాబట్టి ఈ యొక్క ఆటోమేషన్ సిస్టమ్ అనేది ఎంత బాగా పనిచేస్తుందనే విషయాన్ని మీరంతా చూడొచ్చు. అలాగే దీంట్లో టూల్స్ ఉంటాయండి. చేతకానోడికి టూల్స్ కూడా ఉంటాయి. మనకి ఇద్దరు వ్యక్తులు తెలియని చేతకానోళ్ళకు టూల్స్ ఉంటాయి. ఒక ప్రమోషన్ టూల్ ఉంది. అది కొనుక్కుంటే అదే తెచ్చిపెడుతది. ఎంతమందినంటే అంతమందిని. ఇట్లా ప్రమోషన్ టూల్స్ ఉన్నాయి దీంట్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంక రానున్న రోజులు ఇంకేముంటాయో. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను.